హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వారి. బిగ్ బాస్కి సంబంధించి రెండో వారం నామినేషన్స్ అయితే రచ్చగా సాగిపోయాయి. ఇక నిన్నటి ఎపిసోడ్లో రీతూ చౌదరి హరీష్ మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. రీతూ చౌదరి మాత్రమే కాదు, హౌస్లో ఉన్న లేడీస్ అందరూ కూడా హరీష్పై మండిపడిపోయారు. ఒక్కొక్కసారి పాయింట్స్కు నామినేషన్కు హరీష్కు దిమ్మ తిరిగిపోతుంది అనుకోండి. ఎందుకంటే రీతూ చౌదరి ముందుగా హరీష్ను నామినేట్ చేసింది. మీరు గివ్ అప్ ఇవ్వడం నాకు నచ్చడం లేదు అని రీతు అయితే ఒక పాయింట్ లాగింది. ఇక మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాతో అయితే గౌరవంగానే మాట్లాడారు. మీలో నాకు నచ్చని విషయం ఏంటి అంటే, మీరు మాట్లాడుతుంటే మీది తప్పు అన్నట్లు మిగిలిన హౌస్మేట్స్కి అనిపించింది, కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ నేను తినను, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అంటూ ఈ గివప్ ఇవ్వడం అనేది నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి, ఈ గివప్ ఇచ్చే పర్సనాలిటీ నాకు నచ్చలేదు అని చెప్పి రీతు అయితే ఒక పాయింట్ చెప్పి హరీష్ని నామినేట్ చేసింది. అయితే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరే అంటూ ఉంటారు, కానీ అదే అన్నం మీకోసం మీ ముందు గంటన్నర వెయిట్ చేసింది. ఫుడ్కి మీరు అంత గౌరవం ఇచ్చేటప్పుడు అంతమంది అడిగారు, సరే పోనీ అంతమంది గురించి కాదు, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించైనా మీరు తినొచ్చు కదా. అలాగే మీరు ఇందాక మాట్లాడుతూ లైఫ్లో చాలా చూశాను, సొసైటీని వద్దనుకొని వెళ్ళిపోయాను అని అన్నారు అని చెప్పుకొచ్చింది కూడా. ఇక రిటర్న్లో హరీష్ కూడా మండిపడిపోయాడు. నా బతుకు నాకు నచ్చినట్టు బతుకుతా, నీకు నచ్చినట్టు నువ్వు బతుకు, నేను గివప్ ఇచ్చింది ఫుడ్కి మాత్రమే, నా లైఫ్కి జనాలకి కాదు. నేను ఫుడ్ తినకపోవడానికి ఒక కారణం ఉంది. ఫస్ట్ డే తిన్నప్పుడే నేను చాలా బాధపడి తిన్నాను. వన్ డే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకో నాకే అది నచ్చడం లేదు అని చెప్పుకొచ్చాడు. అయితే అలాగే మొదటి రోజు కూడా నేను తినను అని చెప్పా. అయితే వెంటనే శ్రీజ వచ్చి హరీష్ గారు వద్దు, ఫుడ్ మీద కోపం చూపించకండి అని చెప్పి చెప్పడంతో కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని కామ్గా తిన్నాను అని అన్నాడు హరీష్. అయితే 3 రోజులు అయింది, అయినా ఇక్కడ పరిస్థితి మారలేదు. దాంతో నేను ఫుడ్ మానేసి ఫ్రూట్స్ తింటున్నా అని చెప్పాడు హరీష్. అయితే మీకు నచ్చినట్లు ఉండలేను, నాకు నచ్చిన మనుషులు బయట ఉన్నారు, వాళ్ళకి నచ్చినట్టు మాత్రమే ఉంటా అంటూ హరీష్ అయితే తన స్టైల్లో సమాధానం అయితే ఇచ్చాడు. దాంతో రీతు మళ్ళీ వాదించింది. హౌస్లో ఉన్న నలుగురు ఏదో అన్నారని నేను షోకి క్విట్ అయి వెళ్ళిపోతాను అంటే ఇది గివప్ ఇచ్చే పర్సనాలిటీ కాదా అని తిరిగి ప్రశ్నించింది. ఇక గివప్ ఇవ్వడం కాదు, నేను బయట కొంతమందిని కాపాడుకోవాలని చెప్పాను. అయితే మీకే కాదు, ఇక్కడికి వచ్చిన మా అందరికీ కూడా ఫ్యామిలీ ఉంది అని రీతు అంటే, నన్ను ఇక్కడ చరిత్రహీనుడని ముద్ర వేశారు, దాని గురించి బయట నా మనుషుల్ని కాపాడుకోవాలని నేను క్విట్ అవుతా అని చెప్పానే తప్ప అని చెప్పి హరీష్ కూడా వాదించేశాడు. ఇక మీ మీద ముద్ర వేస్తే అది నిజం కాదని మీరు ప్రూవ్ చేసుకోవాలి అని రీతు కూడా రిటర్న్ మళ్ళీ మాట్లాడింది. సో ఈ వీళ్ళిద్దరి మధ్య వాదన అనేది కొనసాగుతూనే ఉంది. అండ్ మీకోసం ఉండడానికి నేను ఇక్కడికి రాలేదు అని చెప్పి హరీష్ కూడా వాదించుకున్నాడు. మొత్తానికి రీతు అండ్ హరీష్ మధ్య నామినేషన్ జరిగే సందర్భంలో ఈ విధంగా ఒకరినొకరు గట్టిగానే వాదించుకున్నారు.